హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నా కుటుంబం నేను ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అమ్మాయి పూజ చేస్తుంది, చూసేయండి. మమ్మీ నేను పూజ చేస్తాను అని అన్నది, అందుకే చేయమని చెప్పిన. ఇంకా ప్రసాదం కూడా పెట్టేసింది, నైవేద్యం దీపారాధన కూడా చేసేసింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పూజ అయితే అయిందండి, ఆరతి ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా పూజ అయితే పూర్తయిందండి. మా అమ్మాయి అయితే ఇంత చక్కగా చేసింది పూజ అయితే. అందరు దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. భగవంత అందరు బాగుండాలయ్యా, అందులో మేము ఉండాలి. ఇంకా పూజ అయితే పూర్తయిందండి. ఇంకా ఛాయ్ అయితే పెట్టుకున్నా అండి. మీరందరూ ఛాయ్ తాగారా ఫ్రెండ్స్? ఇంకా నేనైతే ఛాయ్ పెట్టేసుకున్నాను. ఇంకా ఛాయ్ తాగేసి మిగతా పనులు అయితే చేయాలి. ఇంకా టిఫిన్ అయితే చేయట్లేదు. ఇంకా రాత్రికి అన్నం చాలా మిగిలింది. ఇంకా పిల్లలైతే అదే తినేస్తాం మమ్మీ, టిఫిన్ ఏం వద్దు అని చెప్పారు. సరే అని చెప్పిన నేనైతే. ఇంకా బెండకాయ ఫ్రై, టమాటా చారు అయితే ఉందండి. చూడండి ఫ్రెండ్స్, నైట్ అన్నం అయితే మిగిలిందండి, పిల్లలిద్దరికి సరిపోతుంది. ఇంకా నేనైతే ఇప్పుడు ఏం టిఫిన్ అయితే చేయను. ఇంకా టమాటా చారు ఉందండి, బెండకాయ ఫ్రై ఉంది. ఇంకా ఇద్దరికి సరిపోతుంది, పిల్లలిద్దరికి. ఇంకా నేను పని అంతా అయినాక వంట చేస్తా. ఇంకా టైం కూడా లేట్ అవుతుంది కదా, టిఫిన్ ఏం వద్దు మమ్మీ అన్నారు. ఇంకా పాలు కూడా ఉన్నాయండి. ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా పాలు తాగుతారు, ఇంకా వాళ్ళ ఇష్టము. చాయ్ అయితే అయిందండి. ఇంకా చాయ్ అయితే పోసుకున్నానండి. మా ఆయనకు కూడా చాయ్ అయితే ఇచ్చేసాను. ఇంకా నేనైతే చాయ్ తాగుతాను ఇప్పుడు. మా అబ్బాయి అయితే ఇప్పుడే పళ్ళు తమ్ముతున్నాడు. చూడండి, ఎండలో తిరిగి తిరిగి మొత్తం నల్ల అయిపోతున్నారు పిల్లలైతే. ఇంకా ఊళ్ళు తిరగడం అవన్నీ అయినాయి కదా. మంచిగా దోమ గట్టిగా, పళ్ళ మీద దోమల, చీగుళ్ళ మీద దోమద్దు. ఇంకా బ్రష్ చేశాక స్నానం చేయు. ఫ్రెండ్స్, మీరు అందరు చాయ్ తాగారా? నేనైతే చాయ్ తాగుతున్నా ఫ్రెండ్స్. చాయ్ అయితే తాగుతున్నా ఫ్రెండ్స్. ఒక బౌల్ అయితే అన్నీ కడిగేస్తున్నా ఫ్రెండ్స్. చాయ్ అయిన గిన్నెలు, ఇంకా నైట్ అయితే అన్నం బాగుంది అయితే కడగను కదా, అందుకే మార్నింగ్ కడిగేస్తున్నా ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బోళ్ళు దోమడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బట్టలు వెండేస్తున్నా. ఇంకా బట్టలన్నీ వెండేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాండి. నానబెట్టిన మంచి నానతాయని. మమ్మీ బట్టలు విండడం అయిపోయిందా? అయిపోయింది, బట్టలన్నీ ఆరేసిన పిండేసి. అవునా? ఎవరు కావాలి? గేట్ పెట్టినా, గేట్ పెట్టు, కుక్కలు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎండ అయితే ఎంత కొడుతుందంటే మస్తు ఎండ కొడుతుంది. బట్టలన్నీ ఎండినాయన్నీ తీసేసిన, నిన్న ఆరేసినటువన్నీ అన్నీ మడక వేయాలి. పనంత అయినాక మడక వేస్తా. ఇంకా వంట అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇంకా నేను మార్కెట్ నుండి మా ఆయన అయితే కూరగాయలు తెచ్చిండు. ఆకుకూరలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇంకా చిక్కుడుకాయ, కాకరకాయలు, టమాటాలు, వంకాయలు ఇవన్నీ ఏం చదరలేదు, ఇందులోనే ఉన్నాయి. ఇప్పుడైతే చదిరేయాలి. టమాటాలు అయితే రేట్ ఎక్కువనే అండి, 40 రూపాయల కేజీ అంట, 40 రూపీస్. ఇంకా వంకాయలు, టమాటాలు, చిక్కుడుకాయ, కాకరకాయలు,
ఇంకా ఆకుకూరలు గంగవాయ కూర, పాలకూర అవి ఇవి తీసుకొచ్చిండు. ఇంకా ఇంట్లో అయితే దొండకాయలు బెండకాయలు ఉన్నాయి. కవర్ అయినా వంకాయలన్నీ ఏరేద్దాం. ఇగో పట్టుకో, కవర్ పట్టుకో, అందులో వేద్దాం. సారంకాయలు ఇవి చూడండి. వంకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. ఇప్పుడైతే ఏం కర్రీ అయినా మరి, వంకాయ అయినా చిక్కుడుకాయ అయినా. ఇంకా వంకాయలు, చిక్కుడుకాయ, కాకరకాయలు కూడా ఒక కవర్ ఇచ్చేసి అందులో వేసేద్దాం. ఏగా ఇంకొకటి ఉంది, కాకరకాయలు కూడా ఒక కవర్లో వేసేసి. నిమ్మకాయలు ఒకటే ఉన్నాయా? ఇంకా నిమ్మకాయలు అయితే చాలా రేటు ఉన్నాయండి. అన్నీ నిమ్మకాయలు మధ్యలో వండుకునే టమాటా మధ్యలో 20కి 4 అంట. చూడండి ఎంత చిన్న ఉన్నాయి నిమ్మకాయలు. చూడండి ఫ్రెండ్స్, బీట్రూట్లు, గోకరకాయ, క్యారెట్లు, దొండకాయలు, పచ్చిమిర్చి, గంగవాయ కూర, కరివేపాకు. చూడండి కడిగేసి మంచిగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇంకా వంకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయ, టమాటాలు, ఇన్ని కూరగాయలు ఉన్నాయి. ఇవన్నీ చదిరేసేయాలి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే దోసకాయలు ఉన్నాయండి. ఫ్రిడ్జ్ అంతా నీట్గా తుడిచేసిన ఇవన్నీ కూరగాయలు చదిరేస్తా. ఇంకా ఊరెళ్ళాం కదా, కూరగాయలు ఏం లేకుండే, కొన్ని ఉంటే ఖరాబ్ అని పడేసిన. బీట్రూట్ అయితే కవర్లు వేసి పెట్టేస్తా. ఇలాంటి కవర్లు వేసుకుంటే కూరగాయలు ఖరాబ్ కావండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే. ఇంకా ఆకుకూరలు అయితే తడిబట్ట పెట్టేస్తా. ఇంకా కింది బాక్సులు అయితే చింతపండు మొత్తం పెట్టేసిన అండి. కవర్లు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇంకా అవసరం ఉన్నదైతే కొంచెం డబ్బాలో పెట్టుకుంటా. ఇంకా అయిపోయాక తీసుకుంటా చింతపండు. బీట్రూట్ ఇట్లన్నీ ఇలా పెట్టేస్తున్నా. ఇంకా గోకరకాయ ఇట్లన్నీ పెట్టేసుకుంటా. క్యారెట్లు, దొండకాయలు, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి ఇక్కడ పెట్టేస్తా. కాకరకాయలు అయితే కవర్లు వేసేస్తా. తోమా బెట్ట మా పాప అయితే నీళ్ళ డబ్బా అయితే తోమేసింది. తోమేసిన నానా పైన పెట్టేసి వాటర్ వద్దాం. కొంచెం బౌల్ వేసేది ఉండే, వాటర్ అన్నీ ఆరిపోతుండే. మంచి నీళ్ళు వద్దాం. కాకరకాయలు నేను వేసేస్తే అయిపోతుంది. కాకరకాయలు నేను లేనన్నా కవర్ వేసేసి. చిన్న కవర్ అయితే బాగుంటుంది కానీ చిన్న కవర్ లేదు. ఏం కర్రీ చేయాలి? టమాటా కర్రీ. ఎన్ని కూరగాయలు ఉన్నాయి, టమాటా కర్రీ వద్దు. కాకరకాయలు, ఇవి ఏంటి, రొయ్యలు ఉన్నాయి. రొయ్యలు మెత్తాలు ఉన్నాయి ఇందులో. ఈ రొయ్యలు బయట పెడితే చీమలు పడుతున్నాయని మన ఊరెళ్ళేటప్పుడు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి పోయిన ఫ్రెండ్స్. ఇంకా నేను బాక్స్లో పెట్టి మూత పెట్టేస్తా. కానీ ఇక సమ్మర్ కదా, ఎర్ర చీమలు అయితే బాగా అవుతున్నాయి. ఇంకా రొయ్యలకైతే మరీ చీమలు పడతాయి. ఇవైతే మెత్తాలు ఉన్నాయి ఇందులో. ఈ దోసకాయలు ఇక 2-3 ఉన్నాయి కానీ కొంచెం ఏంది కొంకొచ్చేసినాయి, అవి దగ్గరికి వచ్చినాయి.
ఫ్రెష్గానే ఉన్నాయి కానీ దోసకాయలు. గంగాయ కూర చిన్న చిన్న బాగానే ఉంది కానీ తొందరగా వండుకోవాలి, ఎక్కువ రోజులు ఉంటే ఖరాబ్ అవుతాయి ఆకుకూరలు. గంగాయ కూర పప్పు అన్న బిట. మామిడికాయ ఉంటే బాగుంటుండే, మామిడికాయలు లేవు కదా. ఇంకా టమాటాలు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టరండి. ఎప్పుడో ఒకసారి ఎక్కువ ఉంటే పెడతాను, ఇంకా బయట పెడితేనే కర్రీ అనేది మంచిగా అవుతుందండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే టమాటా గట్టి అయిపోతుంది, కర్రీ అనేది తొందరగా ఉడకదు. అందుకే నేను ఒక టబ్బులో ఇట్లా పోసి పెట్టేసుకుంటా గాలికి. ఇవి ఇట్లా రెమ్మరెమ్మలు దిద్దుదాను, కడిగేసి నీళ్ళని నడిచిపోయినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కవర్లో పెట్టి. చూడండి సీసాలు అయితే నిమ్మకాయలు పెడుతున్నాం మేమైతే. సీసాలు అయితే నిమ్మకాయలు మనము పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. నేనైతే సీసాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఖరాబ్ కావు, ఎక్కువ రోజులు ఉంటాయి. ఎక్కువ ఉంటేనేమో పెద్ద సీసాలో పెట్టుకోవాలి. ఇక ఇవి 4 ఉన్నాయి కదా, అందుకే 5-6 పడతాయండి ఇందులో అయితే. సీసాలో ఎక్కువ రోజు నిల్వ ఉంటాయండి, సీసాలో నిమ్మకాయలు పెట్టుకుంటే ఖరాబ్ కావు. ఇట్లా ఒక్కొక్కరేమ్మ చించి ఇట్లా అట్లా ఫ్రెష్గా ఉన్నది కదా, బాగుంది, స్మెల్ మాత్రం బాగా వస్తుంది. కడిగేసి కాసేపు గాలికి పెట్టేసి ఒక కవర్లో అయినా సరే ఒక బాక్స్లో అయినా కానీ చించేసుకొని పెట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడే వేసుకోవచ్చు. ఇక నేను ఇంకా తీసి లేచి మంచి శుభ్రంగా కడిగి గాలికి పెడితే నీళ్ళు ఒడిచిపోయాక చించి ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. మా అమ్మాయి చూడండి స్నానం చేసింది కానీ అస్సలు రెడీ కాలేదు. మంచి గడుగు బిట, ఒక 2 సార్లు కడుగు మంచిగా. ఇంకా కరివేపాకు అయితే గడుగుతుంది అది, ఎందుకంటే డస్ట్ అది ఇది ఉంటుంది కదా. కడిగేసి మనం కొంచెం గాలికి పెట్టినాక ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎక్కువ రోజు నిలువ ఉంటుందండి. శాస్త్రా ఇగో ఇంకా కొన్ని ఉన్నాయి, తీసుకో. ఇగో బేట, ఇగో జల్లిగుండు నీళ్ళు వేసి పెట్టేసి నీళ్ళన్నీ వాటర్ అన్నీ ఆడుస్తాయి, మంచిగా ఉంటుంది. మంచిగా గడుగు, ఒక 2 సార్లు గడుగు. కడిగినవా 2 సార్లు? ఇప్పుడు తీసి జలిగిళ్ళకి వేసేసి మంచిగా నీళ్ళు అడిచిపోయాక అప్పుడు చించి పెట్టాలి. బ్యాగ్ కొంచెం పైనాక నీళ్ళలో కూడా చేయాలి. కొంచెం నీళ్ళు అడిచిపోయాక చించి ఒక డబ్బాలో పెట్టేస్తే బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ నిల్వ. ఊడ్చేస్తున్నావు బేట, ఊడ్చే. ఇక పాలైతే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక పాలైతే వేడి చేయాలి, పాలు వేడి చేసి ఇక వంట చేయాలి. మంట చిన్న పెడితే పొంగకుండా ఉంటాయి. మంచినీళ్ళు అండి, మా పాప అయితే ఈ గిన్నెలో పోసింది. మంచినీళ్ళు బౌన్లో పోసేసి బియ్యం కడగాలి.
చాలు అయితే కడుగుతున్నా అండి. పాలు అయితే కాగుతున్నాయి. చూడండి మంచినీళ్ళు అయితే బియ్యంలో పోస్తున్నా. 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసుల వాటర్ అయితే పోస్తాను నేను. 3 గ్లాసుల వాటర్ అయితే పోసిన. పొడి బట్టతో అయితే తుడిచి పెట్టాలండి రైస్ కుక్కర్లో. తడితో అలాగే పెట్టకూడదు. కొన్ని పెసరపిత్తలు అయితే వేస్తాను నేను ప్రతిరోజు. ఇంకా కర్రీ చేసినాక స్విచ్ చేస్తే అన్నం కూడా అయిపోతుంది తొందరగా. నానితే బియ్యం మంచిగా నానితే అన్నం మంచిగా అవుతుందండి. పాలు అయితే వేడైనాయండి. గ్యాస్ అయితే ఆపిస్తున్నా. కొద్దిగా చల్లారితే మంచిగా పగలకుండా ఉంటాయండి పాలు. మా వాళ్ళు అయితే పైప్ పెట్టేసారు. ఇంకా కూలర్లో వేయడానికి ఇబ్బంది అయిపోతున్నాయి. మొత్తం వాటర్ అన్నీ కింద పడిపోతున్నాయని పైప్తోనైతే పట్టేస్తున్నాం. ఇంకా పైప్తోనైతే కూలర్లో వాటర్ పడుతున్నామండి. ఒక బకెట్ పోయడానికి వాటర్ నిండనే పైప్ అయితే చుట్టేసినండి. కూలర్లో వాటర్ పెట్టి పైప్ అయితే కూలర్ పైన పెట్టేస్తున్నా. పైప్ ఉండే కానీ పైన ఉండే ఇంకా మా అబ్బాయి తీసిండు పైకి ఎక్కి. ఇంకా కూలర్ అయితే తీసుకున్నారు ఇక మా వాళ్ళు. మా అమ్మాయి అయితే ఇక పాలు తాగుతుంటే పాలు పోసిన సాసరా. కూలర్ గాలి చూడండి చల్ల వస్తుంది మంచిగా. ఫ్రెండ్స్ ఇక మొత్తానికి వంకాయ టమాటా కర్రీ అయితే చేయమన్నారు. ఇంకా వంకాయలు అయితే కోసుకుంటున్నా. ఒక 2-3 టమాటాలు వేసి వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తా. రైస్ అయితే పెట్టేస్తున్నా అండి. కర్రీ అయ్యేలోపు రైస్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ వంకాయలు అయితే కట్ చేసిన, టమాటాలు కూడా కట్ చేసేసిన. ఇప్పుడైతే కర్రీ వేయాలి. వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీ అందరు వంటలు అయిపోయినాయా ఫ్రెండ్స్? కొద్దిసేపు మూత పెడితే మగ్గుతుంది. వంకాయ కొద్దిగా మగ్గినాక కారం వేస్తా. సాల్ట్ అయితే ముందే వేసేసిన కదా. చూడండి అన్నం కూడా రెడీ అయిపోతుంది. ఒకసారి అయితే కలపాలి ఇలా మధ్యలో. చాలా వేడవుతుందండి కిచెన్లో అయితే. ఇంకా వంట అయిపోతే నిమ్మలం అవుతుంది మనసు. ఈ మధ్యన అయితే ఇంకా ఎండలు మాత్రం చాలా విపరీతంగా కొడుతున్నాయి. ఎండలు అయితే వేడి అవుతుంది. ఇంకా బయటకు వెళ్ళిన వేడే, ఇంట్లో ఉండగానే వేడే. కొంచెం కూలర్ గాలికి ఫ్యాన్ గాలికి అయితేనే పర్వాలేదండి. కొద్దిగా మనం మళ్ళీ బయటకు వెళ్ళినా కానీ ఎండ మాత్రం ఫుల్ ఉంది. ఇంకా కిచెన్లో అయితే అందరు తెలిసిన విషయమే మస్తు వేడవుతుంది. ఇంకా వంట అయితే రెడీ అవుతుంది. బయట అయితే మంచి చల్లగా అనిపిస్తుందండి. జర పర్వాలేదు. చూడండి వంకాయ కర్రీ అయితే మగ్గుతుంది. ఇప్పుడైతే కొంచెం కారం వేస్తా. మంచిగా నూనెలో గోలిందండి వంకాయ టమాటా 2 నూనెలు అయితే మంచిగా గోలింది. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకోవాలి. 1 స్పూన్ అయితే వేసినా అండి కారము.
కొంచెం కారం మగ్గినాక కొన్ని వాటర్ పోసి మసాలాలు వేసేస్తా. ఇప్పుడైతే కొన్ని వాటర్ పోస్తా అండి. చూడండి వంకాయ కర్రీ అయితే సూపర్గా వచ్చింది. మా వాడికైతే గ్రేవీ కంపల్సరీ ఉండాలి. మమ్మీ గ్రేవీ పెట్టు అని చెప్తాడు. మమ్మీ గ్రేవీ చేయి అంటాడు. ముక్కలు అయితే అస్సలు తినడు మా వాడు. అందుకే కొన్ని వాటర్ అయితే పోస్తా. నాకైతే వంకాయ కర్రీ దగ్గరకు ఉంటేనే ఇష్టం అండి. ఇంకా మా వాడికి గ్రేవీ కావాలి మమ్మీ అంటాడు. ఇందులో కొంచెం ధనియా పౌడర్ కొంచెం కుడక పౌడర్ వేసేస్తా. కర్రీ అనేది సూపర్ అవుతుంది ఇంకా గ్రేవీ పెట్టినా కానీ. మా ఆయన అయితే డబ్బాలో వాటర్ పోసేసిండు, కుండలో కూడా పోసేసిండు. చల్లగా అయితే కుండలో మంచి నీళ్ళు. కుండ మీద మూత అయితే మా అమ్మాయి వాళ్ళ కొట్టేసింది, అందుకే స్టోర్ మూత పెడుతున్నా. కొంచెం కుడక పౌడర్ వేస్తున్నా అండి లైట్గా. కొంచెం నువ్వుల పౌడరు లైట్గా బాగుంటుంది టేస్ట్ వంకాయ కర్రీ. కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నా అండి. ఇప్పుడైతే కలుపుకోవాలి ఒకసారి. కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుతా, మరీ ఇంత గ్రేవీ ఉండదు. అన్నం అయితే అయిందండి. చూడండి వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేస్తా. గ్రేవీ కూడా దగ్గరికి వచ్చేసింది. వేడి వేడి వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. పచ్చడి అండి, ఉప్పావ, అల్లపావ. వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. టమాటా చారు కూడా కొద్దిగా ఉంది, కొద్దిగా పెరుగు కూడా ఉందండి. మా వాడు చూడండి కూలర్ గారికి రాగానే అమ్మ చల్లగా ఉందండి. కిచెన్లో అయితే మస్తు వేడవుతుంది. ఇంకా వంట అయితే అయిపోయింది, ఇంకా భోజనాలు అయితే చేయాలి. చూడండి ముఖం మొత్తం చెమటలు వచ్చేసినాయి. గేట్ ఓపెన్ పెట్టిరు ఎందుకు? కుక్కలు వస్తాయి లోపలికి. ఇక మా అమ్మాయి చూడండి ఎండలు ఎట్లా ఆడుతుంది. ఏ క్యూటీ సహస్రా, ఈ పిల్లలకైతే ఎండ లేదు, వాన లేదు, ఏమీ లేదు. ఆటలే ఆటలు. ఇంకా 10 days అయితే స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఇక చెట్టు కింద ఆడుతున్నారు కానీ ఎండ మాత్రం దగడ వస్తుంది కదా. ఎండ మాత్రం మస్తు కొడుతుందండి. వేడి అంటే వేడి బయట. గేట్ పెట్టినానా కుక్కలు వస్తాయి లోపలికి. మెల్లగా చేద్దాం. ఇంకా తినేసి బట్టలన్నీ మడకబెట్టాలి, ఎండిన బట్టలన్నీ. ఫ్రెండ్స్ ఇక మేమైతే భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్, మీరు కూడా భోజనం చేయండి. మా పిల్లలు ఇట్లా తింటున్నాం అందరం కలిసి. బాగుందా చాకి వంకాయ కర్రీ? మా ఫ్యామిలీ అందరం కూర్చొని అయితే తింటున్నాం ఫ్రెండ్స్ మేమైతే.
ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. వెళ్ళొస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.